మదపు వాసనకు అలవాటు పడితే అలాగే పీలుస్తూ ఉండాలనిపిస్తుంది. వాసన పీల్చడం వలన ఊపిరితిత్తులు శుభ్రపడతాయని గ్రామాలలో నాటు వైద్యం చేసేవారు చెబుతుంటారు. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ మొక్కను మాత్రం ఎక్కువగా చర్మ వ్యాధుల నివారణకు వాడతారు. ముఖ్యంగా సోబి మచ్చలు తగ్గడానికి దీనిని మించిన నేచురల్ మెడిసిన్ మరొకటి లేదు. చర్మ వ్యాధులకు, ముఖ్యంగా సోబి మచ్చలకు వైద్యం చేయించుకున్నా అవి కొంతకాలం తగ్గి మళ్లీ పొడ చూపుతాయి. శాశ్వతంగా తగ్గించగల సత్తా ఈ సాంబ్రాణి మొక్కకు మాత్రమే ఉంది. సోబి మచ్చలు తెల్లగా, నల్లగా వస్తుంటాయి. ఇవి ఒక చోట, ముఖ్యంగా ముక్కు, బుగ్గలపై మొదలై శరీరమంతా పాకుతూ ఉంటాయి. పల్లెటూళ్ళలో దీనిని తెల్ల సుబ్బం, నల్ల సుబ్బం అని వ్యవహరిస్తుంటారు. ఇది రావడం అదృష్టం అని భావించి చాలా మంది దీనికి చికిత్స చేయించుకోరు. ఇది ఒక రకమైన చర్మ వ్యాధి. దీని వలన ఎలాంటి అదృష్టమూ కలగదు, పైగా దరిద్రం సంభవిస్తుంది కూడా. ఎందుకంటే శుచి శుభ్రత లేని వాళ్లకు